మచ్. నువ్వు నుంచా మరి డబ్బులు ఇచ్చాను కదా. బెల్జియం రాగానే తెల్లలు ఉంటారని కదా వస్తే ఎక్కడ చూడు గొరకలు. ఏటా ఇంతమంది ముస్లిమ్స్ ఉన్నారు, నేను ఏమైనా ముస్లిం దేశం వచ్చానా లేదా యూరప్ దేశం వచ్చానా అని చూస్తే అసలు వీళ్ళు ఇక్కడికి ఎలా వచ్చారంటే ఎక్కడా దొరకదు 2000 రకాల బీర్లు దొరికితే మీరు రోజుకు ఒక వెరైటీ తాగినా 4 సంవత్సరాలు ఏకదాటిగా మీరు తాగొచ్చు అనమాట. చాలా రోజులకు మంది తాగుతున్నానేమో మొత్తం మామూలుగా ఉండదు. ఇదిగో కిక్కెక్కిపోయింది. ఇప్పుడు ఎవడొచ్చినా కొట్టేస్తాను, ఎవడొచ్చినా అని కొట్టేస్తాను. మామూలుగా ఉండదు నాతో. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ జంట దేశాల ఉమ్మడి నగరం నుంచి. సో మొత్తానికి మనం ఈ నెదర్లాండ్ దేశాన్ని వదిలేసి సో బెల్జియం సైడ్ అయితే వెళ్ళిపోబోతున్నాం. ఇంక మళ్ళీ రాము, అది మళ్ళీ వచ్చానులేండి. సో ఇంక చాలు, దగ్గర ఒక 1000 సార్లు తిరిగాను అటు ఇటు సభకని చెప్పేసి ఇంకెళ్ళిపోతాం. ఇంక నెదర్లాండ్కి బాయ్ చెప్పేసి ఇప్పుడు బెల్జియం రాజధాని అయినా ఇది మర్చిపోయాను. సో ఇప్పుడు ఆ రాజధానికి వెళ్తున్నాం. హాస్టల్ తీసుకున్నాను, జర్నీని కూడా ఎంజాయ్ చేయండి. ఫస్ట్ అయితే లైక్ కొట్టండి, 50,000 లైకుల టార్గెట్ మర్చిపోకండి. ఓకే, అవును చెప్పడం మర్చిపోయింది, మీకు టీషర్ట్ కొన్నానండి. ఇదిగో టీషర్ట్ కొన్నాను, నాకు నచ్చింది. ఇదిగో మీకు వచ్చాక ఇస్తాను. ఓకే, సో ఇప్పుడు మనం అంత వ్రాపడైన సిటీకి వచ్చామండి. 3 బస్సులు మాది ఇక్కడికి వచ్చాం. మీరు నమ్మరు, చుట్టూ పాకిస్తాన్ వాళ్ళు, ఈ ఇస్లామిక్ పీపుల్, అరబిక్ పీపుల్, రెస్టారెంట్లు మొత్తం వాళ్ళే ఉన్నారు. ఈ చుట్టూ వాల్సదారులు అనమాట, ఇమిగ్రెంట్స్ వచ్చేసారు ఇక్కడికి బెల్జియం దేశానికి. యూరోప్లోని ఇక్కడ సెటిల్ అయిపోయారు అంతా, మొత్తం చుట్టూ వాళ్ళ సామ్రాజ్యాలే. బెల్జియం అనగానే అందరికీ గుర్తొచ్చేది డైమండ్స్. అసలు మీకు తెలుసా ప్రపంచానికి డైమండ్స్ అందించే సిటీ ఏది? ఇప్పుడు మనం ఉన్నాం కదా ఈ యాంతివ్రాపే. ప్రపంచంలో ఉన్న డైమండ్స్ అన్నీ ఎక్కడే తయారయ్యి వెళ్తాయి. అందుకే బెల్జియంలోని డైమండ్స్ ఫేమస్ అని అంటారు. బెల్జియం డైమండ్ అని కూడా అంటారు అనమాట. అది ఈ సిటీ నుంచి వెళ్తాయి. స్టేషన్ మటుకు సూపర్ ఉంది, అద్భుతం, చాలా బాగుంది. ఇక్కడి నుంచి డైరెక్ట్ సింగిల్ ట్రైన్ పట్టుకుంటే రాజధాని బ్రూసెల్కి వెళ్ళిపోతాం. వచ్చేసామండి బెల్జియం రాజధాని బ్రసెల్కి. అదిగోండి కనబడుతుంది, ఏదో పెద్ద హోటల్ లాగా ఉంది. కాదు, హోటల్లోనే హాస్టల్ అనమాట. మామూలుగా ఉండదు, తక్కువేం కాదు. లోపలికి వెళ్ళి మిగతా విశేషాలు మాట్లాడుకుందాం. బాబు మీకు ఖరీదైన హాస్టల్ రూమ్ చూపిస్తాను రండి. తక్కువేం కాదు, రోజుకి 6,000 రూపాయలు. పెద్ద బాత్రూమ్లు ఉన్నాయి, మామూలుగా లేదు. ఇదిగోండి బెడ్లు ఇలా ఉన్నాయి. 6 బెడ్లు అనమాట రూమ్లో ఉంటాం. ఒక్కొక్క బెడ్కి 6,000. 3 ఆళ్ళు 18, 3 రోజులకి ఇచ్చాను. దానికి గల కారణం శని ఆదివారం. దానికి తోడు ఒలింపిక్స్ పనులు స్టార్ట్ అయిపోయాయి. పక్కనే కదా ప్యారిస్, ఒలింపిక్ పనులు అన్నీ స్టార్ట్ అయిపోయి. దానికి తోడు ఎండాకాలం సీజన్ మామూలుగా లేదు. ప్రతిదీ ఆకాశానికి అంటికిపోయే రేట్లు. తప్పదు, మనం ఒప్పుకున్న పిల్లకి వాయించాలి కాబట్టి. సో రేపు ఎల్లుండా కలిపి మొత్తం ఈ రాజధానిని, ఈ దేశాన్ని దుమ్ము దులిపేసి కొత్త దేశానికి వెళ్ళిపోతాం. ఓకే, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బెల్జియం. సో బెల్జియం యొక్క రాజధాని బ్రసెల్స్ నుంచి అండి. సో ఈరోజు మనం ఈ బెల్జియం యొక్క చరిత్రను తెలుసుకోబోతున్నాం. చరిత్ర అంటే ఈ బెల్జియంకి చరిత్ర అంటూ ఏం లేదు. అదేంటంటే డచ్ సామ్రాజ్యాల నుంచి సగభాగం, ఫ్రెంచ్ సామ్రాజ్యాల నుంచి సగభాగం ఏర్పడి బెల్జియం దేశం కింద ఏర్పడింది. బెల్జియంలో అందరూ అనుకుంటున్నట్లు డైమండ్లు తయారీ చేస్తారు. ఎస్, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన డైమండ్లు ఎక్కడే తయారీ అవుతాయి, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన చాక్లెట్లు ఎక్కడే తయారైతే వాటి చరిత్ర ఏంటి అని, ఇస్లామిక్ సామ్రాజ్యాలు ఇక్కడికి ఎలా వచ్చాయి, ఇంకా చాలా విషయాలు అయితే తెలుసుకుందాం. ఈ బెల్జియం అందాలను కూడా ఈరోజు చూద్దాం. చెప్పడం మర్చిపోయిన, ఈ వీడియోకి 50,000 లైకులు టార్గెట్ ఇచ్చాను కాబట్టి 50,000 కంప్లీట్ చేయండి. ఓకే, వీడియోని అయితే పూర్తిగా కంటిన్యూ చేయండి. ఓకే, సో ఫస్ట్ ప్రదేశం వచ్చేసి గ్రాండ్ అండి. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అయినా చెప్పాలి. ఇది సిటీ సెంటర్లో ఉంటుంది, రాజధాని బ్రూసెల్స్లోని. సో ఎవరు వచ్చినా ఫస్ట్ ఇక్కడికే వస్తారు. ఎందుకంటే 14వ శతాబ్దంలోని ప్యాలెస్లు మొత్తం అన్నీ ఇక్కడే ఉంటాయి అనమాట. లొకేషన్ చూడండి మీరు, 360లో మీకు చూపిస్తున్నాను కదా. సో చుట్టూ అయితే ఇలా ఉంది, కానీ చాలా బాగుంటుంది. ఎప్పుడు క్రౌడ్గా ఉంటుంది. ఇక్కడ చాక్లెట్ ఫ్యాక్టరీస్ కూడా ఉన్నాయి అన్నారు, అవన్నీ కూడా చూద్దాం. ఒక్కొక్కటి కొట్టుకుంటూ వెళ్దాం. వెదర్ అయితే చాలా బాగుంది, అదృష్టం మనకి. నైట్ ఈ లొకేషన్ చాలా బాగుంటుంది అండి, చాలా అందంగా ఉంటుంది నైట్ వచ్చి ఈ లొకేషన్. వీళ్ళతో వచ్చి కవర్ చేద్దాం. అసలు ఈ బెల్జియం దేశంలో ఇంతమంది ముస్లిమ్స్ ఉండడానికి గల కారణం చూసుకుంటే, ప్రపంచ వరల్డ్ వార్ టైం అప్పుడు ఏం జరిగిందంటే, ఈ బెల్జియం ఒక దేశం కింద ఏర్పడింది. ఫ్రెంచ్ నుంచి మనకి ఫ్రీగా డార్క్ చాక్లెట్లు అది థ్యాంక్ యూ సో మచ్. ఫాలోవర్స్కి ఫ్రీగా ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. కమ్ టు ఇండియా. థ్యాంక్ యూ. సో మీ అందరికీ తెలుసు బెల్జియం చాక్లెట్స్ వరల్డ్ ఫేమస్ అని. యాక్చువల్గా బెల్జియం చాక్లెట్స్ అంటే బెల్జియంలో తయారవ్వండి. ప్రపంచ దేశాల నుంచి, మెయిన్గా ఆఫ్రికా నుంచి ముడి సరుకులు తెచ్చుకొని ఆ ముడి సరుకుల్ని ఎక్కడ ఫైన్ క్వాలిటీలో చేస్తారు. 1800 సంవత్సరంలో తయారు చేస్తారు. వరల్డ్ ఫేమస్ అనమాట. వీళ్ళు చేసినట్లు చాక్లెట్లు ఇంకెవరో చేయరు. ఆ టేస్ట్, ఆ టెక్స్చర్ కానీ, ఆ ఫ్లేవర్ కానీ ఇంకెక్కడ ఉండదు అనమాట. ఆ ప్రపంచ దేశాలు నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చి కొన్ని బాక్సులు కొనుక్కొని తీసుకెళ్ళిపోతారు.
యా బ్లాక్. I'll give you a piece of everything. థ్యాంక్ యూ సో మచ్. వన్ ఇస్ ఇనఫ్. It's okay. You can take this. సో ప్రపంచం ప్రసిద్ధిగాంచిన ఈ బెల్జియం చాక్లెట్స్ మనకి ఫ్రీగా ఇచ్చారు, వద్దంటున్నా. సో చూసి చెప్తాను ఎలా ఉందో. అద్భుతంగా చెప్పాలి నిజంగా. ఆ టేస్ట్ అమోఘం, మళ్ళీ రాదు నిజంగా. ఎందుకు ఎంత టేస్ట్ అంటే ఇది చాక్లెట్ యొక్క మహత్యం ఇది. గురువు గారు అండి, నువ్వు నించో, మరి డబ్బులు ఇచ్చాను కదా, ఇటు నించో నించో. అదిగా అడుక్కోవడంలో ఇవి అంటే ఇలా అడుక్కోడు కానీ ఈ విధంగా బాగుంది, చాలా బాగుంది. నువ్వు మామూలు కాదు, సూట్ కేసు పెట్టుకుని